కాకపోతే ఏమిటంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నేను గత సంవత్సరం 6 నెలల్లో నేను తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తల్ని కూడా కలిసా. కార్యకర్త ఎవరూ కూడా ఏమీ కోరుకోలే. తాడేపల్లిగూడెంలో కార్యకర్త కోరుకున్నది ఒక్కటే, గౌరవం, ధైర్యం, అభిమానం. అంతకు మించి ఏ కార్యకర్త ఏమీ కోరుకోలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలనుకున్నాడు, కానీ తన స్వార్థానికి కానీ తన లాభానికి కానీ ఏమీ కోరుకోలేదు. అలాంటి కార్యకర్తలు ఉన్నందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆనందంగా, ధైర్యంగా ఈ క్షణం వరకు ఉన్నారంటే అది కార్యకర్తల బలమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలే ఆయన బలం, ఆయన బలగం, ఆయన ధైర్యం. ఇవాళ ఏదైతే తాడేపల్లిగూడెంలో పెద్దలు ఉన్నారో వారందరి సూచనలు, సలహాలు తీసుకుంటాం. అలాగే తాడేపల్లిగూడెంలో నాతో పాటు పిఎస్సి నంబర్గా కొట్టు సత్యనారాయణ గారిని కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. ఆయన పెద్ద ఆయన, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆయన సూచనలు, సలహాలు తీసుకుని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, పార్టీని బలోపేతం చేసే విధంగా ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.